కాంగ్రెస్ బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం ని గెలిపించేందుకు ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయంటూ ఆరోపించారు. ఓటు ఆయుధం అనే రాజ్యాంగ స్ఫూర్తి మరచి తమ కార్పొరేటర్లని ఓటు వెయ్యొద్దని కేటీఆర్ చెప్పడం దారుణమని మండిపడ్డారు లక్ష్మణ్. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం అంటే మజ్లిస్ గెలిపించడానికే పరోక్షంగా ఇద్దరు కలిసి వాళ్ళ మజ్లిస్ గెలుపు కోసం వాళ్ళు కృషి చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. మతోన్మాద రాజకీయాలు నేర్పే మజ్లిస్ పార్టీని దేశ రాజధాని హైదరాబాద్లో వారి ఇవాళ మరి పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఈ రెండు పార్టీలు అధికారంలోప్పుడు ఏ రకంగా వారిని పోషించాయో ఇవాళ స్పష్టమవుతున్నది. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఏదైతే ఓటు ఆయుధం అనే దాన్ని హక్కుగా ఇచ్చాడో ప్రజాస్వామ్యంలో, దానిని వాళ్ళ కాలరాచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి మనస్సాక్షిగా ఈ ఓటర్లందరూ కూడా మరి హైదరాబాద్ను కాపాడుకోవడానికి బీజేపీ అభ్యర్థి డాక్టర్ గౌతమ్ రావు గారిని ఓటేసి గెలిపించాల్సిగా కోరుతా ఉన్నారు.